హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా హిందీ, తమిళ్ అలాగే ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ నేర్చుకోబోతున్నాం. చిన్న చిన్న పదాలతో మొదలు పెడదాం. కొన్ని పదాలు నేర్చుకున్న తర్వాత అవి మనకి ఎంతవరకు గుర్తున్నాయి అనే దానికోసం మీకు మీరుగా ప్రాక్టీస్ చేయడం కోసం ఒక టూల్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏ భాష నేర్చుకోవాలనుకున్నా కూడా ఆ భాషలో మనం రోజువారీ చేసే పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులను తెలుసుకోవాలన్నమాట. ఈ పనులనే మనం ఏమంటామంటే క్రియలు అంటాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చుట. ఆనా. ఆనా అంటే రావటం. హిందీలో ఆనా అంటే రావటం. తమిళ్లో వా అనొచ్చు అనమాట. వా అంటే వచ్చుట లేదా రా. ఇంగ్లీష్లో కమ్. ఆనా, వా, కమ్. ఓకే, నెక్స్ట్ వెళ్ళడం. వెళ్ళడాన్ని హిందీలో జానా అంటారు. జానా. తమిళ్లో పో. పో అంటే వెళ్ళుట. వెళ్ళుట అని అర్థం వస్తుంది, వెళ్ళు అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో గో, మీకు తెలుసు, టు గో, వెళ్ళుట. నెక్స్ట్ తినడం. హిందీలో ఖానా అంటారు. తమిళ్లో సాపిడ్. ఖానా తినడం, సాపిడు తిను లేదా తినుట. ఇంగ్లీష్లో టు ఈట్, టు ఈట్. నెక్స్ట్ త్రాగుట. పీనా. పీనా అంటే త్రాగడం. హిందీలో పీనా. తమిళ్లో కుడి, కుడి అని చెప్పొచ్చు. అలాగే ఇంగ్లీష్లో టు డ్రింక్, టు డ్రింక్. నెక్స్ట్ చదువుట. హిందీలో పడినా, పడినా. తమిళ్లో పడి. చూసారు, రెండు ఒకే దగ్గరలో ఉన్నాయి. హిందీలో పడినా, పఢనా, పడినా. ఓకే, తమిళ్లో పడి, పడి. ఇంగ్లీష్లో టు రీడ్, టు రీడ్. నెక్స్ట్ వ్రాయుట. వ్రాయడాన్ని హిందీలో లిఖ్నా అంటారు. తమిళ్లో ఎళుదు, ఎళుదు. ఎళుదు అంటే రాయు అని. రాయు లేదా రాయుట. ఇంగ్లీష్లో టు రైట్, టు రైట్. అలాగే చూడడం. హిందీలో దేఖ్నా అంటారు. దేఖ్నా అంటే చూడడం. ఓకే, తమిళ్లో పార్, పార్ అంటారు అన్నమాట. పార్. ఇంగ్లీష్లో టు సీ ఆర్ వాచ్, టు సీ ఆర్ వాచ్. నెక్స్ట్ వినుట. వినడం హిందీలో సున్నా, సున్నా. తమిళ్లో కేళ్, కేళ్. ఓకే, ఇంగ్లీష్లో టు లిజన్, టు లిజన్, టు హియర్ ఆర్ లిజన్. నెక్స్ట్ మాట్లాడుట. మాట్లాడడాన్ని హిందీలో బోల్నా అంటారు. తమిళ్లో పేసు, పేసు. ఓకే, ఇంగ్లీష్లో టు స్పీక్. నెక్స్ట్ చేయుట. చేయడాన్ని హిందీలో కర్నా అంటారు. తమిళ్లో సెయ్, సెయ్. ఇంగ్లీష్లో టు డూ, టు డూ. సో ఇప్పుడు ఈ 10 వర్డ్స్ మీకు ఎంతవరకు గుర్తున్నాయో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం కోసం నేను మీకు ఒక క్విజ్ యాప్ ఇస్తున్నాను. ఓకే, ఈ వీడియో క్రింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను లింక్. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ క్విజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చూద్దాం. ఇక్కడ మీకు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు తెలుగు ద్వారా ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. నేను దీంట్లో హిందీ సెలెక్ట్ చేస్తాను, తమిళ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్విజ్ ప్రారంభించు అని ఉంటుంది. మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. మాట్లాడుట, మాట్లాడడం. మాట్లాడడాన్ని ఏమని చెప్పుకున్నాం మనం? పేసు. పేసు అంటే మాట్లాడడం. నెక్స్ట్ చదువుట. చదవడం. పడి, పడి, పడి అంటే చదవడం. నెక్స్ట్ వినుట, వినడం. కేళ్, కేళ్, వినడం. వచ్చుట. వా, వా అంటే రావడం. నెక్స్ట్ వ్రాయుట. ఎళుదు, ఎళుదు, వ్రాయుట. నెక్స్ట్ త్రాగుట. కుడి, కుడి అంటే త్రాగడం. నెక్స్ట్ తినుట, తినడం. సాపిడు, సాపిడు, తినడం. చేయుట. సేయ్, చేయడం. నెక్స్ట్ వెళ్ళుట. పో, వెళ్ళడం. నెక్స్ట్ చూచుట. పార్, చూడడం. ఓకే, సో ఈ విధంగా మనం ఒక టెస్ట్ మీకు మీరుగా చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, హిందీ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, క్విజ్ స్టార్ట్ చేద్దాం. తినుట ఖానా, వెళ్ళుట జానా, వినుట సున్నా, చదువుట పడినా, చూచుట దేఖ్నా, త్రాగుట పీనా, చేయుట కర్నా, మాట్లాడుట బోల్నా, వచ్చుట ఆనా, వ్రాయుట లిఖ్నా. సో ఈ విధంగా మనం చక్కగా మన ప్రాక్టీస్ అనేది మనం చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా మీకు?
సో నేను మీకు ఒక లింక్ ఇస్తాను, ఈ వీడియో క్రింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఓకే, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఆ లింక్. ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది, మరిన్ని వీడియోస్ చేయండి మా కోసం అని చెప్పాలనుకున్నప్పుడు మీరు మాకు జస్ట్ ఈ వీడియో క్రింద లైక్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పొచ్చు. సో అలా ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేయగలుగుతాం. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు చక్కగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.